ద కాల్ టు ద క్వెస్ట్, సావిత్రి అన్వేషణ కోసం వచ్చే ఆ పిలుపుని గురించి ఇక్కడ వర్ణన ఉంటుంది. ఆ రోజున ఒక నూతన సృష్టి ప్రారంభంలా కనిపిస్తున్న ఉషోదయం, మనకి ఉషోదయం అంటే నూతన సృష్టి అని చెప్పి ఇందాక ప్రసాదరావు గారు కూడా అన్నారు. ప్రతి ఉషోదయము ఒక నూతన సృష్టిలాగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేపు వచ్చే జనవరి 1న వచ్చే ఉషోదయం అన్నది మనము ఇంకా కొత్త జన్మ తీసుకోవడానికి ప్రారంభమని మనం చెప్పుకోవాలి. అలాంటి ఒక ఉషోదయము ఆనంద గగనాలలో ఉన్నత సూర్యకాంతిని తీసుకొని వచ్చింది. ఒక ఉన్నత సూర్యకాంతిని తీసుకొని వచ్చింది. ఆ సూర్యకాంతి మరి ఆ కాంతి కిరణము అశ్వపతి మహారాజుతో ఏం చెప్పింది? అశ్వపతి మహారాజు ఎలా ఉన్నాడు? దానికి మీకు లాస్ట్ టైం కూడా ఇది చూపించాను. ఇలా అశ్వపతి మహారాజు యోచన చేస్తున్నాడు తన ప్యాలెస్లో. అప్పుడు ఆయనకు ఆ ఉషోదయము ఒక కాంతి కిరణాన్ని పైనుంచి కిందికి తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ కాంతి కిరణం నుంచి అశ్వపతి మహారాజు ఏం విన్నాడు అంటే, ఈ క్షణిక పిలుపులు, బయట ఇప్పుడు మనకి వినిపించే పిలుపులు, ఈ సమాధానాలు, ఈ ప్రవాహానికి దూరంగా ఇంద్రియాతీత స్వరాన్ని, అంటే చెవులు మామూలు మన భౌతిక చెవులు వినలేని దాన్ని, ఆ కళ్ళు చూడలేని దాన్ని, అటువంటి దాన్ని అశ్వపతి మహారాజు విన్నాడు. ఇది మరి ఎప్పుడు వినిపిస్తుంది? ఇటువంటి స్వరం మనకు వినిపిస్తుందా అంటే వినిపించదు, చాలా కష్టం మనకు. అయితే మరి ఎప్పుడు ఇది వినిపిస్తుంది అంటే, మన జీవితాన్ని ఆవరించి ఉన్న ఒక సూక్ష్మ ప్రాంతంలో ఆత్మద్వారాలు సమాధి స్థితిలో మూసుకొని ఉంటాయి. ఇది మన లోపల ఆత్మద్వారాలు సమాధి స్థితిలో మూసుకొని ఉండటం. ఆ ద్వారాలు తెరుచుకున్నప్పుడు, అయితే ఎప్పుడైతే ఆత్మ వికసించుకుంటుందో, ఆత్మద్వారాలు సమాధి స్థితి నుంచి తెరుచుకుంటాయో అప్పుడు బాహ్య ప్రకృతి వినలేని సంగతులు వినిపిస్తాయి మనకు. అలాగే జీవితంలోని ఆరాట పరిభ్రమణాల తొక్కిడికి, వర్తమాన అవసరాల చింతనకు అతీతంగా, ఈ ఆరాటాలు మనకు అది కావాలి ఇది కావాలి అని మనం పడే ఆరాటాలకు, ఈ వర్తమాన అవసరాలు, ఇప్పుడు ఫుడ్ తినాలి, లేకపోతే ఇప్పుడు నిద్రపోవాలి, ఇప్పుడు ఈ పని చేయాలి, ఇవన్నీ వర్తమాన అవసరాలు, ప్రజెంట్లో ఉన్న అవసరాలు. వీటన్నిటికీ అతీతంగా భూదేవి అనంతుని కొరకు ఆలాపించే స్తోత్రం, ఇందాకే చెప్పుకున్నాం భూమాత పరితపిస్తోంది అని, అనంతుని కోసం ఆమె ఒక స్తోత్రం ఆలాపిస్తుంది. ఆ స్తోత్రం మనం ఎప్పుడు వినగలుగుతాము అంటే, ఎప్పుడైతే వీటన్నింటికి దూరంగా, వీటన్నింటికి అతీతం అవుతామో అప్పుడే మనం వినగలుగుతాం. అలా అశ్వపతి మహారాజు అప్పటికే అతీతం అయ్యాడు కాబట్టి ఆ స్తోత్రం అన్నది అశ్వపతి మహారాజుకు విశ్వహృదయం నుంచి వెలువడినది, ఆయనకు వినపడింది. ఈ కాలపు ప్రతిబంధకాల వెనుక అణిచిపెట్టబడిన జన్మించని శక్తులు, ఏవైతే జన్మించని శక్తులు జన్మించలేకుండా ఉన్నాయో, ఈ కాలం ప్రతిబంధకం చేత అణిచిపెట్టబడి ఉన్నాయో, అవి చేసే ఘోషను అశ్వపతి మహారాజు విన్నాడు. అపరిపూర్ణతలో జీవించే మనిషిలో పరిపూర్ణ జీవితానికై కాలాల నుంచి రగులుతున్న ఆకాంక్ష జ్వాల మళ్ళీ ఒక్కసారి పైకి ఎగసింది. ఈ పర్ఫెక్ట్గా ఉండాలి అన్నది మనిషిలో సహజంగానే ఉంది. ఆకాంక్ష మనిషిలో సహజంగానే, నేను పర్ఫెక్ట్ కావాలి, ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి అన్నది ఆ సహజమైన ఆకాంక్ష. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని మేల్కొలపాలి. దాన్ని ఇంకా మన సాధనతో ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోవాలి. అటువంటి ఆకాంక్ష జ్వాల మనిషిలో మళ్ళీ ఒక్కసారి పైకెగిసింది. అప్పుడు ఆ దివ్యవాణి, ఏదైతే ఏ స్వరం అయితే అశ్వపతి మహారాజుతో మాట్లాడుతుందో ఆ స్వరము అశ్వపతి మహారాజుతో ఇలా అన్నది: దివ్యశక్తి ఒత్తిడి వలన విధి నిర్దేశకతతో భూమి మీద జన్మించిన ఓ మానవజాతి, మీరు ఎందుకు విధి నిర్దేశకతతో భూమి మీద జన్మించారు? అనంత ప్రపంచంలో అల్ప సాహసాలు చేస్తూ మరుగుజ్జు మానవతలో బందీగా ఉన్నారు. ఎటువంటి మానవతలో బందీగా ఉన్నారు మీరు? అది విశాలమైన మానవత కాదు, మరుగుజ్జు మానవతలో బందీగా ఉన్నారు. మీ అల్ప ఆత్మను ఆవరించుకొని ఉన్న సంకుచిత మనసుతో, మీ ఆత్మను ఆవరించుకొని ఉన్నది ఇప్పుడు సంకుచితమైన మనసు, దానితో ఎంతకాలం మీరు ముందుకు సాగుతారు? మీ జన్మ మార్పు లేని అల్పత్వం కొరకు కాదు, ఇటువంటి అల్పత్వం కొరకు కాదు మీ జన్మ ఉన్నది. మార్పు లేకుండా ఉండే ఇటువంటి అల్పత్వం కొరకు కాదు. వ్యర్థంగా చేసిందే చేస్తూ ఉండటానికి మీరు సృష్టించబడలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే పనులు, ఇదే చేస్తాం, మళ్ళీ రేపు పొద్దున అదే చేస్తాం, ఎల్లుండి పొద్దున అదే చేస్తాం, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, తినడం పడుకోవడం, ఏవో బయట కార్యక్రమాలు చూసుకోవటము, ఇదే చేసిందే చేస్తూ ఉంటాం. ఇటువంటివి వ్యర్థంగా చేస్తూ ఉండటానికి మన జన్మ లేదు, సృష్టించబడలేదు. శాశ్వత పదార్థం నుంచి తయారైన వాళ్ళు మీరు. శాశ్వత పదార్థం నుంచి, ఆ సత్ పదార్థం నుంచి తయారైన వాళ్ళం మనం. మీ చర్యలు సత్యాన్ని ప్రకటించే అడుగులు కావాలి. ఇది ఆ దివ్యవాణి పలుకుతూ ఉంది అశ్వపతి మహారాజుతో. మీ చర్యలు సత్యాన్ని ప్రకటించే అడుగులు కావాలి.
మీ జీవితము దేవతల వృద్ధికి అనుగుణంగా మారే ఆకృతిని దాల్చాలి. దేవతలు మీలో వృద్ధి చెందాలి అంటే దానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ద్రష్ట, ఒక శక్తివంతమైన సృష్టికర్త మీలో ఉన్నాడు. మనలో ఉన్నది ఎవరు అన్నది మనకు తెలియదు. మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియదు. దానికి చెప్తున్నది దివ్యవాణి. ఒక ద్రష్ట, ఒక శక్తివంతమైన సృష్టికర్త మీలో ఉన్నాడు. భూమిని ఉన్నతంగా మార్చగల మూలకర్తలుగా అంతరాత్మ అపత్కర తలాలను దాటి మహీయమాతను చర్యకు మేలుకొలపవలసిన బాధ్యత మీకు ఇవ్వబడింది. ఇది మనకి ఇవ్వబడిన బాధ్యత. ఇది మనకి ఇవ్వబడిన లక్ష్యం, మన గమ్యం. భూమిని ఉన్నతంగా మార్చగల మూలకర్తలం. ఇటువంటి మూలకర్తలం కాబట్టి ఈ అంతరాత్మ తలాలను దాటి మహీయ మాతను చర్యకు మేలుకొలపాలి. ఈ భౌతిక గృహంలోనే, ఈ శరీరంలోనే, ఈ పదార్థంలోనే, ఈ భౌతిక దేహంలోనే సర్వశక్తిమంతుణ్ణి కలవాలి. నీ సమస్త జీవితాన్ని మిలియన్ల శరీరాలు గల ఆ ఏకైకునికి వాస్తవం చేసుకునేట్టుగా మలుచుకోవాలి. ఆ ఏకైకుణ్ణి వాస్తవం చేసుకునేట్టుగా మొత్తము సమస్త జీవితాన్ని ఆ ఏకైకుణ్ణి, శాశ్వతుణ్ణి, పరమాత్మను, పరబ్రహ్మంని వాస్తవం చేసుకునేట్టుగా నువ్వు మలుచుకోవాలి అంటూ ఇంకా ఇలా అంటుంది దివ్యవాణి. ఇది అక్కడక్కడే చెప్తున్నాను నేను, ఎందుకంటే లాస్ట్ సెషన్లో మనం కంప్లీట్ చేశాం. ఇది మనిషిలోని అద్భుతమైన సామర్థ్యాలను మోహం ఆవరించింది. మనిషి ఎలా ఇదైపోతున్నాడు అంటే, మనిషిలో ఉన్న సామర్థ్యాలు మనిషికి తెలియటం లేదు. అతన్ని మోహం ఆవరించింది. అతడి ఆలోచనలను నిర్దేశించిన ఆంతరిక స్వరాన్ని మర్చిపోయాడు. ఆలోచనలను ఒక ఆంతరిక స్వరం అంటూ మన ఆలోచనలు నిర్దేశిస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం మర్చిపోయాం. అది మరుగున పడిపోయింది, దానికి ముసుగు కప్పేశాం. ప్రజ్వలిత ప్రకాశాలు స్వర్గం నుంచి ఇక్కడికి దిగి వస్తున్నాయి, మనం చూడటం లేదు. అది పైనుంచి దిగి వస్తున్నాయి ప్రకాశాలు, కానీ వెనక్కి మళ్ళీపోతున్నాయి. అది ఎందుకంటే భగవంతుని దృష్టి మన మీద ప్రసరిస్తోంది, తిరిగి విరమించుకుంటోంది. ప్రకాశాలు స్వర్గం నుంచి దిగి వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భగవంతుని దృష్టి కూడా మన మీద ప్రసరిస్తోంది, మళ్ళీ విరమించుకుంటోంది. ఎటర్నిటీ స్పీక్స్, నన్ అండర్స్టాండ్స్ ఇట్స్ వర్డ్. శాశ్వతత్వం సంభాషిస్తుంది, కానీ దాని పదాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే కెపాసిటీ మనుషులకు ఉండటం లేదు. దానికి ఆ స్టేజ్కి మనుషులు చేరటం లేదు. విధి ఉన్నత సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడదు. విధి ఎప్పుడు ఉన్నత సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడదు, ఎందుకంటే ఉన్నత సత్యం అనేది విధిని మార్చాలని చూస్తుంది. మనము సత్యానికి దగ్గర అవుతూ పోయే కొద్దీ మన విధిని కూడా మార్చగలము, విధిని మన చేతుల్లోకి తీసుకోగలం, విధిని మార్చగలము అన్నది మనకు సావిత్రి కథనమే తెలుపుతుంది. సో అందుకని ఈ ఉన్నత సత్యం తనను మారుస్తుంది కాబట్టి విధి ఆ ఉన్నత సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడదు. మనిషిలోని అజ్ఞానాగాధం వ్యతిరేకిస్తుంది. మనిషిలో కూడా అజ్ఞానం అనే అగాధం ఉంది, అది వ్యతిరేకిస్తుంది. అయితే ఈ అజ్ఞానం కానీ, ఆ చేతన కానీ, ఇదంతా ఈ అజ్ఞానాగాధం ఎప్పటి నుంచి ఉంది అంటే సృష్టి ప్రారంభం నుంచే ఉంది. మనకు వేదాలలో అప్రకృతం సలీలం అని చెప్తారు. అంటే ఈ అచైతన్యం అనేది ఒక మహాసాగరంలా సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఈ మహాసాగరాన్ని మనము దాటాలంటే, ఈ మహాసాగరాన్ని అధిగమించాలంటే మనకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. ఈ అచైతన్యాన్ని ఇచ్చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, దాన్ని ఓవర్కమ్ చేయడం అన్నది మనకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. దానికి ఎప్పుడూ డివైన్ గ్రేస్ ఉండాలి. మన సరెండర్తోనే ఆ డివైన్ గ్రేస్ అన్నది మనకు వస్తుంది. దీనికి ఆశ్రమంలో ఒక సాధకురాలి స్టోరీ కథ చదివానిది రియల్. సహనా దీది అని ఉండేవాళ్ళు. ఆమెకు ఒక కళ వచ్చిందని ఒక పుస్తకంలో రాశారు. ఒక కళ ఎక్కువగా వచ్చేదట. అదేమంటే, ఒక మహా నది ఉంది. ఆ నదికి ఇటు సైడున ఆమె నిలబడి ఉంది. నదికి అవతలి సైడున మదర్ శ్రీ అరవిందులు ఉన్నారు. శ్రీ అరవిందులు కూర్చొని ఉన్నారు. ఆమె ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఈమె మదర్ని, శ్రీ అరవిందుల్ని చేరాలంటే ఏం చేయాలి? ఆ నదిని దాటి వెళ్ళాలి. నదిని దాటి వెళ్ళాలంటే ఆ నది నిండా కూడా ముసళ్ళు, విషసర్పాలు అన్నీ ఉన్నాయి. వాటితో నిండిపోయి ఉంది నది. ఇప్పుడు ఆ నదిని మరి అందులోకి దూకి దాటాలంటే అది కష్టం. అది దాటితే గాని మదర్ని, శ్రీ అరవిందులను అరవిందులు రా రా అని పిలుస్తున్నారు. మా దగ్గరకు రా, మా దగ్గరకు రా అని చెప్పి ఈమె వెళ్ళాలి. మరి ఇంకప్పుడు ఆమె ఏం చేసింది? ఒక్కసారిగా తనను తాను పూర్తిగా సరెండర్ చేసుకున్నట్టుగా కళ్ళు మూసుకొని వాటర్లోకి దూకేసిందట. దూకేస్తే మొత్తము అవన్నీ కూడా మాయమైపోయినాయి. హెవీ ఆ ముసళ్ళు కానీ, విషసర్పాలు కానీ అన్నీ మాయమైపోయి ఆమె సేఫ్గా
స్విమ్ చేసుకుని ఈదుకుంటూ వెళ్ళి అక్కడ మదర్ శ్రీ అరవిందుల పాదాల దగ్గరకు చేరింది. ఇది ఆమెకు వచ్చిన స్వప్నం. కానీ దీంట్లో మనకు ఎన్నో సంకేతాలు, ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. అలాగా మనిషి అచైతన్యం అన్నదాన్ని తొలగించుకోవాలంటే అది మనకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. మనం ఎప్పుడు డివైన్ గ్రేస్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా అని పలికి ఆ దివ్యవాణి నెమ్మదిగా ఆకాశాలలోకి విరమించుకుంది. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. ఇంకా తర్వాత దీనికి సమాధానంగా ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. మనము చూసాము, ఇక్కడ అశ్వపతి మహారాజు ఇలా కూర్చొని యోచన చేస్తున్నాడు. ఆయనకు దివ్యవాణి సందేశము వినిపించింది. అప్పుడు ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఆయనకు జరిగింది ఏమిటంటే, దేవతల నుంచి ఒక ప్రకాశిత సమాధానం వస్తున్నట్టుగా సూర్యకాంతి ప్రదేశాల నుండి సావిత్రి అరుదించింది. అప్పుడు సావిత్రి నెమ్మదిగా వచ్చింది అక్కడికి. ఎలా వచ్చింది ఆమె? సూర్యకాంతి ప్రదేశాల నుంచి వచ్చింది, సూర్యకాంతి ఉన్న చోట్ల నుంచి. ఆకాశానికి ఆధార స్తంభాల్లో ఉన్న వృక్షాల మధ్య నుండి, ఆకాశానికి ఆధార స్తంభాల్లాగా వృక్షాలు నిలబడి ఉన్నాయి, అంత ఎత్తైన వృక్షాలు. ఆ వృక్షాల మధ్య నుండి, అంటే ఆ వృక్షాలు కూడా ఎలా ఉన్నాయి, దేవతల్లాగా అక్కడ నిలబడి చూస్తున్నాయి సావిత్రి రావటాన్ని. మెరిసే వస్త్రధారణలో, మెరుస్తున్న వస్త్రాలలో సావిత్రి, అలా వస్తున్న సావిత్రి ఆయనకు అశ్వపతి మహారాజుకు ఎలా కనిపించింది అంటే, శాశ్వతత్వ రాజ్యాల వైపు ప్రజ్వలిస్తున్న జ్వాలలాగా, శాశ్వతత్వ రాజ్యాలు, ఎటర్నల్ రెల్మ్స్ వైపు ఏదైతే జ్వాల ప్రకాశిస్తూ ఉందో ఆ జ్వాలలాగా సావిత్రి అశ్వపతి మహారాజు కనిపించింది. పృథ్వీ ఆలయ ప్రాంగణంగా, పృథ్వీ మొత్తం, భూమి మొత్తం ఆలయంగా, వినీల ఆకాశము కప్పుగా, ఆ ఆలయానికి కప్పేంటి? ఆకాశం. ఆకాశం కప్పుగా గల ఈ దేవాలయంలో అదృశ్య గృహంలో వెలిగించిన దీపంలా ఆమె అలా ఉంది. ఆకాశము కప్పుగా ఉన్న దేవాలయ, భూమి ఆలయ ప్రాంగణంగా ఉన్న దేవాలయంలో ఒక గర్భగుడిలో వెలిగించిన దీపంలాగా, ప్రకటిత గడియ ఇచ్చే బహుమతి లాగా, ప్రకటిత గడియ ఇప్పుడు బహుమతినిచ్చే సమయం వచ్చింది అన్నట్టుగా, ఆ బహుమతి వచ్చినట్టుగా, ఆ రకంగా అట్లా ఒక బహుమతి లాగా ఆమె అరుదించింది. అశ్వపతి దృష్టి భౌతిక నేత్రాలకు అతీతమైనది. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ఇది భౌతిక నేత్రాలకి, మన భౌతిక కర్ణాలకి, మన చెవులకు కానీ వీటికి అతీతమైనది. ఇది అశ్వపతి దృష్టి భౌతిక నేత్రాలకు అతీతమైనది. ప్రపంచ ఆనందానికి సావిత్రి అతి సన్నిహితంగా ఉన్నట్లుగా అశ్వపతి కనుగొన్నాడు. దివ్య కళాకారుడు చెక్కిన అద్భుత రూపంగా ఆమె ఎలా ఉంది? ఆమె రూపం అంటే ఒక దివ్య కళాకారుడు, ఎక్కడైతే రోమ్లో మైకలాంజెలో చెక్కిన శిల్పంలా, దేవుళ్ళ దాహార్తిని తీర్చే అమృత కలశంగా, ఒక అమృతాన్ని కంటైన్ చేసే ఒక కలశంలాగా ఆమె అనిపించింది. ఆమె శాశ్వతుడి ఆనందాన్ని శ్వాసించే శాస్త్రంలా, మాధుర్యపు తీవ్ర జాలతో అల్లిన వలలాగా ఉంది. ఒక స్వీట్నెస్ తో ఒక వలను అల్లితే ఎలా ఉంటుంది? స్వీట్నెస్ కూడా జ్వాల అంట. స్వీట్నెస్ అంటే అంత ఎక్కువగా ఉన్న స్వీట్నెస్ తో మనం ఒక నెట్ను అల్లామంటే ఎలా ఉంటుంది? అలాగా ఆ వలలాగా సావిత్రి ఉంది. ఇది మనకి ఇక్కడ ఏం గుర్తొస్తుందంటే, శ్రీ అరవిందులు మదర్ని మొట్టమొదటి చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా చోట్ల ఇలా శ్రీ అరవిందులు 2-3 చోట్ల అశ్వపతి మహారాజు ఇక్కడ సావిత్రిని చూడటము, ఆ తర్వాత ఇంకో చోట నారద మహర్షి సావిత్రిని చూడటము 6th బుక్, ద బుక్ ఆఫ్ ఫేట్లో ద్వారా వర్ణిస్తారు. అయితే శ్రీ అరవిందులు మొదటిసారి మదర్ని చూసినప్పుడు ఎలా అనిపించింది అని అడిగారంట శ్రీ అరవిందులు. అప్పుడు శ్రీ అరవిందులు అన్నారు మిర్రా గురించి, షీ వాజ్ బార్న్ ఫ్రీ అని. అంటే కంప్లీట్ ఫ్రీడంతో ఆమె ఉంది, పూర్తి స్వేచ్ఛతో ఉన్నది ఆమె అని. ఇంకా అలాగే మదరు శ్రీ అరవిందుల్ని చూసిన వెంటనే ఆయన పాదాలకు నమస్కరించడము, ఆమెకు తెలియకపోయినా, ఇలాంటి నమస్కారాలు ఉంటాయి భారతీయ సంస్కృతిలో తెలియకపోయినా కూడా ఆమె నమస్కరించడం మనకు తెలిసిందే. దాంతో శ్రీ అరవిందులు కూడా అంటారు దాని గురించి, ఒక కంప్లీట్ సరెండర్, పరిపూర్ణ సమర్పణ అంటే ఎలా ఉంటుందో నాకు మదర్ని చూస్తే అర్థమయ్యింది. బహుశా ఇది ఆడవాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందేమో అని కూడా శ్రీ అరవిందులు అంటారు. సో ఇక్కడ మనకి అశ్వపతి మహారాజు సావిత్రిని చూడటం అన్నది, మొదటిసారి చూస్తున్నట్టుగా చూడటం అన్నది అలా గుర్తొస్తుంది.
అతని దృష్టికి కోమలమైన ఆమె ముఖారవిందం ఎలా ఉందంటే, ఆమె ముఖారవిందము ప్రగాఢ ప్రకృతి ఆత్మావిష్కార సంకేతంగా అగుపడింది. ప్రకృతి ఆత్మ ప్రకటిస్తున్నట్టుగా, అభివ్యక్తం చేస్తున్నట్టుగా కనిపించింది. ప్రకృతి ఆత్మ ఆమెలో కనిపిస్తుంది, ఆమె ముఖంలో. పవిత్ర జన్మలు లిఖించిన సువర్ణపత్ర ఫలకంలా, పవిత్ర జన్మలు, గత జన్మలంతా పవిత్ర జన్మలు, మదర్ జన్మలు, అవన్నీ లిఖించిన సావిత్రి జన్మలు, అవన్నీ లిఖించిన సువర్ణపత్ర ఫలకంలా జీవితం నుండి చెక్కబడిన ఒక గంభీర ప్రపంచ సంకేతంగా కనిపించింది. ఆమె కనుబొమల శిఖరం మచ్చలేని స్పష్ట స్వర్గాల శుద్ధ ప్రతి. స్పష్ట స్వర్గాలు ఆమె కనుబొమల శిఖరంలో కనిపిస్తూ ఉన్నాయి. చలించని ధ్యానపీఠంలా ఉంది. యోచించే గగన దరహాసపు గది, యోచించే ఆకాశము దరహసిస్తూ ఎలా ఉందో అలాగా ఆమె వదనం ఉంది, కనుబొమ్మల పైన ఉన్న వదనం. నిశీతి రెక్కల్లా ఉన్న మేఘ సమూహ కేశ సంపద. ఆమె మరి కేశాలు, ఆ వెంట్రుకలు ఎలా ఉన్నాయి అంటే, సువర్ణ చంద్రకాంతి వదనం క్రింద ఉన్న ఆమె విశాల నేత్రాలను సంరక్షిస్తూ ఉంది. ఆ కేశ సంపద ఎలా ఉంది? మేఘ సమూహం లాగా ఉంది కేశ సంపద. అది ఆమె విశాల నేత్రాలను సంరక్షిస్తూ ఉన్నాయి. ఆ జుట్టు, ఆ నేత్రాలు ప్రపంచాన్ని నిలిపి ఉంచే ప్రేమకు భావనల సాగరాలు. ఆ నేత్రాలు ఎలా? ప్రపంచాన్ని నిలిపి ఉంచే ప్రేమకు భావనల సాగరాలు. అవి జీవితాన్ని, భూమిని ఆశ్చర్యాద్భుతాలతో చూస్తూ సుదూరంలోని సత్యాలను గ్రహిస్తాయి. ఆ నేత్రాలు జీవితాన్ని, భూమిని ఆశ్చర్యాద్భుతాలతో చూస్తాయి, అలాగే సుదూరంలో ఎక్కడో ఉన్న సత్యాలను కూడా గ్రహిస్తాయి. ఆమె మర్త్య ఇంద్రియాలు ఒక అమృతమైన అర్థంతో నిండిపోయాయి. ఆమె అంగాలు సువర్ణ కుంభంలోని తీక్షణ వరుసలాగా ఉన్నాయి. అవి స్వర్గం వైపు భూమి ఆరాధనతో గానం చేస్తున్న లయాత్మక ఆనంద గీతాన్ని మోస్తున్నట్టుగా ఉన్నాయి. ఆమె కుంభాలు, ఆమె వక్షస్థలం ఎలా ఉంది అంటే, స్వర్గం వైపుగా భూమి ఆరాధనతో గానం చేస్తుంటే ఆ ఆనంద గీతాన్ని మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆమె ఇంద్రియాలు జీవించే రూపం యొక్క సౌందర్యపు ఆక్రందనలో విడుదలయ్యి శాశ్వత వస్తువుల పరిపూర్ణత వైపుగా తీసుకెళ్తాయి. ఆమె ఇంద్రియాలు కూడా అంత పర్ఫెక్ట్ గా, అంత పరిపూర్ణంగా ఉన్నాయి. ఇది మనకి భౌతికంగా కూడా అందంగా ఉండటం అన్నదాన్ని, అది ఎంత అవసరమో భౌతిక పరిపూర్ణత అన్నదాన్ని శ్రీమాత ద 4 ఆస్టెరిటీస్ లో చెప్తారు. ఆ 4 ఆస్టెరిటీస్ ఏమంటే మనకు చాలా విచిత్రంగా ఉంటాయి దాని పేర్లు కూడా. అది తపస్య ఆఫ్ బ్యూటీ. బ్యూటీకి తపస్య ఏంటి అనుకుంటాం, బ్యూటీ, తపస్య ఆఫ్ బ్యూటీ ఒకటి, తపస్య ఆఫ్ పవర్ ఒకటి, తపస్య ఆఫ్ నాలెడ్జ్, అండ్ దెన్ తపస్య ఆఫ్ లవ్. ఈ తపస్య ఆఫ్ బ్యూటీలో శరీర సౌందర్యం గురించి మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే శరీరము ఎలా, ఎంత పర్ఫెక్ట్ గా రూపం తీసుకుంటుంది మనం చేసే చర్యలను బట్టి, మనం దాన్ని తీర్చిదిద్దుకునే విధానాన్ని బట్టి దాంట్లో చెప్తూ మదర్ ఈవెన్ మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన నిద్ర గురించి, నిద్ర అలవాట్లు, ఎంత టైము నిద్రపోవాలి, ఎటువంటి వ్యాయామాలు మన శరీరానికి ఇస్తూ, వ్యాయామాలు చేస్తూ మన శరీరాన్ని ఎలా ఒక పర్ఫెక్షన్తో పెట్టుకోవాలి అన్నది శ్రీమాత చెప్తారు. అందులో కొన్ని మనం చేసే పని కూడా, ఇవన్నీ కేవలము మనకు ఆహారపు అలవాట్లు, శరీరం అంటే ఆహారపు అలవాట్లు, చేసే వ్యాయామాలు, మన నిద్ర, ఇవన్నీ మాత్రమే కాకుండా ఇంకా చెప్తారు, మనం చేసే పనిని మన ఇష్టాలతో సంబంధం లేకుండా పెద్దది చిన్నది అని కాకుండా పరిపూర్ణంగా చేయటం అలవాటు చేసుకోవాలి. మనం ఏ పని చేసినా కూడా అది చిన్నది కానీ పెద్దది కానీ అది పర్ఫెక్ట్ గా చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి. మనకు ఇష్టం ఉన్న పని చేయటమే కాదు, అంటే నాకు ఈ పని అయితే ఇష్టం ఉంది, పుస్తకం చదవడం అంటే ఇష్టం ఉంది, ఇంకా వేరే పని ఏదో ఇష్టం లేదు, ఇలాంటివి కాదు. మనకు ఇష్టం ఉన్న పని చేయటమే కాదు, మనం చేసే పని మీద ఇష్టం పెంచుకొని చేయడం. మనం ఏ పని అయితే మనకు ఎదురవుతుందో ఆ పని మీద ఇష్టం పెంచుకొని చేయటం, పూర్తిగా చేయడం, కంప్లీట్ గా చేయడం అన్నది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి దృక్పథాన్ని పెంచుకున్నప్పుడు ఏ పని చేసినా కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. జీవితంలో నైరాస్యం అన్నది, డిప్రెషన్ అన్నది చోటు చేసుకోదు అంటారమ్మ. ఏది మినహాయింపు లేకుండా అతి బాహ్యమైన విషయం నుంచి, ఎంత బాహ్యమైన విషయమైనా, అంటే మనం టిఫిన్ చేయటము, పడుకోవడము, ఫ్రెండ్స్ తో తిరగడం, ఇలాంటి ఎటువంటి బాహ్యమైన విషయం నుంచి కూడా, అదే ఎటువంటిదైనా, చాలా సాధారణ పనుల నుంచి కూడా, మామూలుగా రోజు చేసే పనుల నుంచి కూడా కళాత్మకమైనవి
అక్కడి నుంచి కళాత్మకమైన దాని వరకు జ్ఞానానికి మేధకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకు శ్రద్ధ కలిగిస్తాయి. ఎప్పుడు శ్రద్ధ కలిగిస్తాయి అంటే ఎప్పుడైతే మనము ఆసక్తిపూరితంగా పనిని చేస్తామో అప్పుడు ఏదైనా కానివ్వండి, అది పని బాహ్య పని కానివ్వండి, ఇంకోటి ఏదైనా కూడా మనకు ఆసక్తిని కలిగిస్తాయి, శ్రద్ధ కలిగిస్తాయి. ఈ విధంగా చేసినప్పుడు అనంతాన్ని చేరుకోవాలని మనం చేసే ప్రయత్నానికి, ఇప్పుడు మనం చేస్తున్న సాధన, మన ప్రయత్నం అంతా అనంతుణ్ణి తెలుసుకోవాలి, అనంతాన్ని చేరుకోవాలి అని. ఆ ప్రయత్నానికి అతి చిన్న విషయాలుగా భావించేవి కూడా తోడ్పడతాయి, ఎంతో చిన్నది అనేవి కూడా తోడ్పడతాయి. ఇది మనలను చర్య నుంచి విడుదల చేస్తుంది. శరీరంతో మనం చేసే పనులన్నీ కూడా మన శరీరం సమత్వంతో, బలంతో, అందంగా తయారయ్యేట్టుగా శిక్షణ ఇచ్చుకోవాలి. ఏ పని చేసినా కూడా శరీరం అందంగా సమత్వంతో ఉండాలంటే ముఖ్యంగా తాత్కాలిక సుఖాలను త్యజించాలి. నాకు ఇది ఉంటేనే సరిపోతుంది, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇలాంటి తాత్కాలిక సుఖాలను త్యజించాలి. అట్లీస్ట్ వాటికి ప్రాముఖ్యతనన్నా ఇవ్వకుండా ఉండాలి అని చెప్తున్నారమ్మ. ఈ రకంగా అమ్మ తమ తపస్య ఆఫ్ బ్యూటీ గురించి చెప్తారు. అటువంటి పర్ఫెక్ట్ సౌందర్యం అన్నది, అద్భుతమైన సౌందర్యం అన్నది సావిత్రిలో అశ్వపతి మహారాజు చూశాడు. ఇప్పుడు క్రమంగా ఎలా అయిందంటే, క్రమంగా సావిత్రి రూపము పారదర్శకమవుతూ ఆమెలో అభివ్యక్తమవుతున్న దేవత అశ్వపతికి స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మళ్ళీ మనకు ఒకసారి శ్రీ అరవిందులు మొదటిసారి చూసింది గుర్తొస్తుంది. ఎలా చూశారు శ్రీ అరవిందులు? ద డివైన్ ఈజ్ లుకింగ్ అట్ శక్తి అన్నట్టు, దైవము శక్తిమాత వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ అశ్వపతి మహారాజుకి సావిత్రి శక్తిమాతలాగా, ఒక దేవతలాగా కనిపించింది. అశ్వపతి చైతన్యము ఒక దివ్య పరివర్తనకు లోనైంది. మనసుకు చెందిన అస్థిర విలువలన్నీ పడిపోయాయి. భౌతిక జ్ఞానము భూదృష్టిని త్యజించింది. భూదృష్టి అన్నది పూర్తిగా పోయింది ఆయనలో. అశ్వపతిలోని శాశ్వతుడు, సావిత్రిలోని శాశ్వతుడు ఒకరినొకరు కలిశారు. తనకు కనిపించే ఈ భౌతిక రూపం వెనుక ఒక ఉన్నత ఆత్మ తన బిడ్డగా జన్మించిందని అశ్వపతి గుర్తించాడు. ఉన్నత ఆత్మ, ఈమె నా కూతురు కాదు, ఒక ఉన్నత ఆత్మ నా బిడ్డగా జన్మించింది. పరిమితి తెలియని ఆలోచనలు ఒక్కసారిగా పైకి లేచాయి అశ్వపతి మహారాజులో. For the hidden prompters of our speech sometimes can use the formulas of a moment's mood to weigh unconscious lips with words from fate. A casual passing phrase can change our life. ఒక్కోసారి అయోచితంగా వెలువడే వాక్యం మన జీవిత గమనాన్ని మారుస్తుంది. For the hidden prompters of our speech sometimes can use the formulas of a moment's mood to weigh unconscious lips with words from fate. A casual passing phrase can change our life. ఒక్కోసారి అయోచితంగా వెలువడే వాక్యం మన జీవిత గమనాన్ని మారుస్తుంది. ఎందుకంటే మన వాక్కు వెనుక ఉన్న ప్రేరణలు ఆ క్షణంలో మనస్థితిని ఉపయోగించుకుంటాయి. దానిని విధికి కలుపుతూ మన అచైతన్య పెదవుల నుంచి పదాలు వెల్లడయ్యేట్టుగా చేస్తాయి. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తొస్తాయి. తులసీదాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే, తులసీదాసు పెళ్ళైన కొత్తలో వాళ్ళ భార్య నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ భార్య ఆయన వదిలిపెట్టి పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు తులసీదాసు ఆమెతో విరహాన్ని భరించలేక అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కిటికీలోంచి అట్లా పైకెక్కి పైనుంచి ఆమె గదిలోకి వెళ్తాడు. అప్పుడు అది చూసి ఆమె అంత సాహసము, అంత అర్ధరాత్రి అతను చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయి ఆమె అంటుంది, నా మీద ఇంత పెట్టావు నువ్వు, దాన్ని భగవంతుడి మీదకు మార్చుకుంటే ఈ శ్రద్ధ, ఈ భక్తి, ఈ ప్రేమ, నా మీద పెట్టిన ఈ ప్రేమ భగవంతుడి మీద మార్చుకుంటే ఎంత బాగుంటుంది అని అంటుంది. ఆ ఒక్క మాటతో ఆమె నుంచి వెలువడే వాక్యం అది అయోచితంగా వెలువడింది. అది కావాలని ఆమె మాట్లాడలేదు, ఏదో అలా వచ్చేసింది మాట. ఆ ఒక్క మాటతో తులసీదాసు పూర్తిగా రామభక్తుడు కావడము, తర్వాత రామచరితమానస్ రాయటము, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అలాగే మనం ఒక్కసారి రామాయణం చూసినా కూడా అది కూడా అనిపిస్తుంది. ఇప్పుడు దశరథ మహారాజు కైకేయికి వరాలు ఇవ్వటము, అది కూడా అంతే, అయోచితంగా వరాలు ఇస్తాడు. కానీ ఆ వరాలు కైకేయి కోరుకోవడం ఎప్పుడు కోరుకుంటుంది, అది ఏవిగా కోరుకుంటుంది, దాని వలన రాముడు ఎలా వనవాసం చేయడము, ఆ వనవాసం చెయ్యటానికి కూడా ఉన్న కారణాలు, ఫైనల్ గా ఎన్నో అసుర శక్తులను, రావణాసురుణ్ణి వధించడము, ఇవన్నీ కూడా ఒక్కదాంతో కైకేయి కోరుకున్న వరాలతో జరుగుతుంది. ఈ రకంగా మన నుంచి ఒక్కసారి
అయోచితంగా వెలువడే వాక్యం కూడా జీవిత గమనాన్ని మారుస్తుంది అని చెప్పి చెప్తున్నారు శ్రీ అరవిందులు. అలాగే మాటకున్న శక్తి గురించి కూడా మదర్ ఇందాక మనం చెప్పుకున్న 4 తపస్యాస్లో, ద 4 ఆస్టెరిటీస్లో చెప్తారు. అది ఎక్కడ వస్తుందంటే మనకు ద పవర్ ఆఫ్ నాలెడ్జ్లో వస్తుంది. ద పవర్ ఆఫ్ నాలెడ్జ్లో ఎక్కువ జ్ఞానము అన్న దాని గురించి మనం మనసుతో చేసే ఈ చదవటము లేకపోతే వ్రాయటము ఇవన్నీ కాకుండా మదర్ ఎక్కువ దాంట్లో కాన్సన్ట్రేట్ చేసేది మాటలను మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటే మన మాటకున్న శక్తి అంతగా పెరుగుతుంది, మన మాట శక్తివంతం అవుతుంది అంటారు మదర్. అలా ఇక్కడ అయోచితంగా వెలువడే ఒక్కోసారి ఈ వాక్యము మన జీవిత గమనాన్ని మారుస్తుంది అంటున్నారు శ్రీ అరవిందులు. ఇంకా ఇప్పుడు కనిపించని ఉన్నతాల నుంచి సంభాషిస్తున్నట్టుగా అశ్వపతి మహారాజు సావిత్రితో ఇలా అన్నాడు. ఇప్పుడు అశ్వపతి మహారాజు సావిత్రితో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇదంతా సావిత్రిని చూసినప్పుడు జరిగింది. సావిత్రితో మాట్లాడటం ఎలా మాట్లాడారు అన్నది చూస్తాం. ఓ ఆత్మ శాశ్వతత్వ బాటసారి. సావిత్రిని అమ్మ అనో లేదా పుత్రిక అనో అలా అని పిలవటం లేదు. అశ్వపతి మహారాజుకు అప్పుడు సావిత్రి తన బిడ్డలాగా కనిపించటం లేదు. ఎలా అంటే ఏమంటున్నారంటే, ఓ స్పిరిట్, traveler of eternity, who camest from the immortal spaces here, armed for the splendid hazard of thy life, to set thy conquering foot on chance and time, the moon shut in her hallowed dreams like thee, a mighty presence still defends thy frame. Perhaps the heavens guard thee for some great soul. Thy fate, thy work are kept somewhere afar. Thy spirit came not down, a star alone అంటున్నారు. ఓ ఆత్మ, ఓ స్పిరిట్, ట్రావెలర్ ఆఫ్ ఎటర్నిటీ, శాశ్వతత్వ బాటసారి, అమృత తలాల నుంచి ఇక్కడకు విధి కాలాలను జయించటానికి సాయుధంగా దిగి వచ్చావు. విధిని కాలాన్ని జయించటానికి అమృత తలాల నుంచి, ఆ పైనున్న తలాల నుంచి సాయుధంగా దిగి వచ్చావు అంటే ఆయుధాలతో దిగి వచ్చావు. ఏంటి ఆమె ఆయుధము? సావిత్రి ఆయుధము ఆమె ఆత్మశక్తి. అటువంటి ఆత్మశక్తితో దిగి వచ్చావు. ఒక మహా అస్తిత్వం నీ శరీరాన్ని పరిరక్షిస్తూ ఉంది. ఒక మహా అస్తిత్వం నీ శరీరాన్ని రక్షిస్తూ ఉంది. బహుశా ఒక గొప్ప అంతరాత్మ కొరకు స్వర్గాలు నిన్ను కాపాడుతున్నాయేమో. ఒక గొప్ప అంతరాత్మ కోసమే స్వర్గాలు నిన్ను కాపాడుతున్నాయేమో. అంతరాత్మ ఏదో మనకు తెలుసు. ఇంకా నీ భవిష్యత్తు, నీ కార్యము సుదూరాలలో ఉండి ఉంటాయి. అంతరాత్మను కనుగొనే ఆ దూరంలో నీ భవిష్యత్తు ఉంది, నీ కార్యం ఉంటుంది. నీ ఆత్మ ఒక ఒంటరి నక్షత్రంలా ఉండటానికి ఇక్కడికి రాలేదు. నువ్వు ఒంటరిదానిగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. సువర్ణ స్వచ్ఛతలో మలచబడిన ప్రేమ సౌందర్యాల సజీవ శిల్పమా అంటున్నారు. ఓ లివింగ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ లవ్, మిజాల్డ్ ఇన్ ఆరియట్ వర్జినిటీ, what message of heavenly strength and bliss in thee is written with the eternal's sun-white script? One shall discover and greaten with it his life. To whom thou loosenest thy heart's jeweled strings, O rubies of silence, lips from which there stole low laughter, music of tranquility, star-lustrous eyes awake in sweet large night, and limbs like fine-linked poems made of gold, stand to glimmering curves by artist gods. Depart where love and destiny call your charm, and venture through the deep world to find thy mate అంటున్నారు. సువర్ణ స్వచ్ఛతలో మలచబడిన ప్రేమ సౌందర్యాల సజీవ శిల్పమా, నీలోని స్వర్గ సంబంధ శక్తి ఆనందాలు శాశ్వతుని భాషతో లిఖించబడ్డాయి. ఆనందాలంతా శాశ్వతుని భాషతో లిఖించబడ్డాయి, మామూలు భాష కాదు. నీ హృదయ రత్నాలను ఎవరి వద్ద విడుదల చేస్తావో, నీ హృదయంలోని ఆ జ్యువెల్స్ ని ఎవరి దగ్గర విడుదల చేస్తావో అతడు దాన్ని కనుగొని తన జీవితాన్ని సమృద్ధం చేసుకుంటాడు. ఎవరు? సత్యవంతుడు. నీ కెంపు పెదవుల నుంచి ఎల్లప్పుడూ ప్రశాంతత సంగీతంతో చిరు దరహాసాలు ప్రవహిస్తూ ఉంటాయి. నీ పెదవులు కెంపుల్లాంటి నీ పెదవుల నుంచి చిరు దరహాసాలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. ప్రకాశించే నీ నేత్రాలు మధుర విస్తార నిశీధిలో నక్షత్రాల వలె మెరుస్తూ ఉన్నాయి. దేవతలు రూపొందించిన నీ ఇంద్రియాలు అందమైన వంపులతో సువర్ణ పద్యాలను తలపిస్తూ ఉన్నాయి. ప్రేమ, విధి నిన్ను ఎటువైపు ఆకర్షిస్తాయో, విధి ప్రేమ ఎటువైపు ఆకర్షిస్తాయో అక్కడికి చేరుకో. అంటే నీ ప్రేమికుణ్ణి, నీ సహచరుణ్ణి, నీ కాబోయే భాగస్వామిని నువ్వు కనుక్కో, అక్కడికే వెళ్ళు.
లోతైన ప్రపంచం నీలో, లోతైన ప్రపంచంలో నీ సహచరుడి కోసము సాహసం చేయి. వెంచర్ త్రూ ద డీప్ వరల్డ్ టు ఫైండ్ దై మేట్. నీ సహచరుడి కోసం సాహసం చేయి. పరితపించే భూహృదయం మీద ఎక్కడో ఒక చోట తెలియని నీ ప్రేమికుడు, తెలియని నీ కొరకు వేచి చూస్తూ ఉంటాడు. ఈ భూమి మీద ఎక్కడో తెలియని నీ ప్రేమికుడు, అతని పేరు తెలీదు, అతను ఎవరో తెలియదు నీకు. అలాగే నువ్వెవరో అతనికి తెలీదు. తెలియని నీ కోసము అతను వేచి చూస్తూ ఉంటాడు. నీ అంతరాత్మకు ఆ బలం ఉంది. నీ అంతరశక్తులలో జ్వలించే ఏకైకుడే నీకు మార్గం చూపుతాడు. ఆ ఏకైకుడు నీలో జ్వలిస్తూ ఉన్నాడు. ఆ ఏకైకుడే నీకు మార్గం చూపుతాడు. నువ్వు ఎల్లు. నిన్ను మార్గనిర్దేశం చేసేది ఆ ఏకైకుడే. భగవంతుడే మార్గనిర్దేశం చేస్తాడు. అంతకన్నా నీకు ఏ నిర్దేశకుడి అవసరము లేదు. నేను ఇక్కడ పో, నువ్వు అక్కడ పో, ఇక్కడ పో, అక్కడ వెతుకు, ఇక్కడ వెతుకు, నీ భాగస్వామి కోసం అని చెప్పను, అవసరం లేదు. ఆ ఏకైకుడే నీ నిర్దేశకుడు. కాబట్టి నీకు ఏ నిర్దేశకుడి అవసరం లేదు. నీ అడుగుతో అడుగులేస్తూ నీ శరీరాంతం వరకు, నీ శరీరం చివరి వరకు నీతో నడిచేవాడు, నీ అంతరాత్మ స్పందనల రచయిత, నీ అంతరాత్మ స్పందనలను రచించేవాడు, వాటి రచయిత నిన్ను కలుస్తాడు. నీ సహచరుణ్ణి నువ్వు కలిసినప్పుడు మీరిద్దరూ ఆనంద స్పందనల ఏకగీతం ఆలపించే వీణా వాయిద్యాలు అవుతారు. ఆనంద స్పందనలతో ఎలా అయితే ఒక 2-3 వాయిద్యాలు, ఒక వీణ, ఒక తంబుర, ఒక డ్రమ్, ఇవన్నీ కలిపి ఒకే రకంగా, ఒకే సామరస్యతతో ఒకే రాగాన్ని ఆలపిస్తాయో ఆ రకంగా మీరిద్దరూ ఎటువంటి వాయిద్యాలు అవుతారు? ఆనంద స్పందనల ఏకగీతం ఆలపించే వాయిద్యాలు అవుతారు. ఒక శక్తి మీ ఇద్దరిని నడిపిస్తుంది. ఒక కాంతి బింబలను ఆవరించుకుంటుంది. అదే కాంతి మీలో కూడా ఉంటుంది. ఒక కాంతి మీ చుట్టూ ఆవరించుకుంటుంది. ఆ కాంతి, అదే కాంతి మీ లోపల కూడా ఉంటుంది. నీ సహచరుడి బలమైన హస్తంలో ఉన్న నీ హస్తము స్వర్గం విసిరే సవాలును ఎదుర్కొంటుంది. నువ్వు నీ సహచరుడి దగ్గరికి వెళతావు, అతని చేయిలో చేయి వేస్తావు. ఆ చేయి, ఏ చేయి అయితే నువ్వు వేస్తావో, ఏ చేతిని పట్టుకుని నువ్వు నిలబడతావో అది స్వర్గం విసిరే సవాలును ఎదుర్కొంటుంది. ఇలా ప్రకృతి నుండి దివ్య ఉన్నతాలకు అధిరోహించి పైన సుఖంగా ఉన్న దేవతలను ఎదుర్కొంటావు. ప్రకృతి నుండి దివ్య ఉన్నతాలకు, ప్రకృతిని అధిరోహించాలి. ప్రకృతికి అతీతమైనప్పుడే నువ్వు దివ్య ఉన్నతాలకు చేరుకుంటావు. అక్కడ చేరుకొని నువ్వు అక్కడ ఎవరిని కలుస్తావు? దేవతలను కలుస్తావు. అప్పుడు ఇంకా ఉన్నతమైన దైవాన్ని, కాలాతీతమైన నీ ఆత్మను, అక్కడ ఉన్నతమైన దైవాన్ని, కాలాతీతమైన ఆత్మను నువ్వు కలుస్తావు అని చెప్పి అశ్వపతి మహారాజు చెప్తాడు. ఇది సావిత్రితో అశ్వపతి మహారాజు చెప్పిన సందేశం, సావిత్రికి చెప్పిన సందేశం, ఇచ్చిన సందేశం. ఇంకా అశ్వపతి మహారాజు నుంచి వెలువడిన ఈ వాక్కు, ఇది ఇంతకుముందు మనం అయోచితంగా వెలువడే వాక్యం అనుకున్నాం. ఇది, ఈ వాక్కు జరగవలసిన మొత్తానికి బీజం వేసింది. ఎలాగైతే తులసీదాసు విషయంలో చెప్పుకున్నామో, వాళ్ళ భార్య చెప్పిన ఒక్క మాటతో జరగవలసిన దానికంతా బీజం వేసిందని, అలాగా ఇక్కడ ఈ వాక్కు జరగవలసిన మొత్తానికి బీజం వేసింది. ఊర్ధ్వం నుంచి ఒక హస్తం జరగవలసింది ఏంటి మరి అన్నది మనకు తెలుసు. సావిత్రి ఏ కార్యం కోసం వచ్చింది, ఆ తర్వాత ఏం చేస్తుంది, సత్యవంతుడిని ఎలా కలుస్తుంది, మృత్యువుతో ఎలా పోరాడుతుంది, తన గమ్యాన్ని ఎలా చేరుతుంది, తను అనుకున్నది ఎలా సాధిస్తుంది అన్నది మనకు తెలిసింది. అది ఆ జరగవలసిన ఆ మొత్తానికి ఈ అశ్వపతి వాక్కు బీజం వేసింది. ఊర్ధ్వం నుంచి ఒక హస్తం మూసుకొని ఉన్న ఆమె హృదయ కవాటాలను తెరిచి పైనుంచి ఏ కార్య సఫలత కొరకు ఆమె శక్తి జన్మించిందో తెలియజేసింది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది ఏ కార్యం కోసం ఆమె జన్మించింది అన్నది ఆమెకు అర్థమైంది. యాజ్ వెన్ ద మంత్ర సింగ్స్ ఇన్ యోగాస్ ఇయర్, ఇక్కడ శ్రీ అరవిందులు మంత్రం గురించి అద్భుతంగా వివరిస్తారు. యాజ్ వెన్ ద మంత్ర సింగ్స్ యోగాస్ ఇయర్, మంత్రం యోగ శ్రవణేంద్రియంలో నిమజ్జనం అయినప్పుడు, యాజ్ వెన్ ద మంత్ర సింగ్స్ ఇన్ యోగాస్ ఇయర్, ఇట్స్ మెసేజ్ ఎంటర్స్ స్టిరింగ్ ద బ్లైండ్ బ్రెయిన్ and keeps in the dim ignorant cells its sound. The hearer understands a form of words, and musing on the index thought it holds, he strives to read it with a laboring mind, but finds bright hints, not the embodied truth. Then falling silent in himself to know, he meets the deeper listening of his soul. The word repeats itself in rhythmic strains. Thought, vision, feeling, sense, the body's self are seized unutterably, and he endures an ecstasy and an immortal change. He feels a wideness and becomes a power,
ఆల్ నాలెడ్జ్ రషెస్ ఆన్ హిమ్ లైక్ ఎ సీ. ఇది మంత్రానికి ఉన్న శక్తి చెప్తున్నారు. యాజ్ వెన్ ద మంత్ర సింగ్స్ ఇన్ యోగాస్ ఇయర్. ఇక్కడ శ్రీ అరవిందులు యోగీస్ ఇయర్ అనడం లేదు, మంత్రం యోగి శ్రవణేంద్రియంలో అనటం లేదు, యోగ శ్రవణేంద్రియంలో అంటున్నారు. అంటే యోగం అంటే ఏంటి? కమ్యూనియన్ విత్ ద డివైన్. భగవంతునితో మనం సంయోగం చెందడమే యోగం అని చెప్తారు. ఆ భగవంతునితో సంయోగం చెందే ఆ స్థితిలో ఆ మంత్రం నిమజ్జనమైనప్పుడు, మంత్రం యోగ శ్రవణేంద్రియంలో నిమజ్జనమైనప్పుడు దాని సందేశము మస్తిష్కంలోకి, అప్పుడు దాని సందేశం మస్తిష్కంలోకి ప్రవేశించి అలజడి సృష్టిస్తూ దాని శబ్దాన్ని అజ్ఞాన కణాలలో నమోదు చేస్తుంది. మన అజ్ఞాన కణాల్లో నమోదు చేస్తుంది దాని శక్తిని. దానిని వినే వ్యక్తి పదాల రూపాన్ని అర్థం చేసుకొని మంత్రంలోని ఆలోచన మీద యోచన చేస్తాడు. ఆ పదాలను అర్థం చేసుకొని, ఒక పదం ఉంది ఏదైనా, దాన్ని అర్థం చేసుకొని దాని మీద యోచన చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సావిత్రిలోనే ఉన్నాయి, ఆల్ కెన్ బీ డన్ విత్ ద గాడ్స్ టచ్ ఈస్ దేర్. అదొక మంత్రం. దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం మనం? దాని రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ మనసుతో శ్రమిస్తూ దాన్ని చదవడానికి శ్రమిస్తాడు. ఇక్కడ మనసుతో శ్రమిస్తూ దాన్ని చదవటానికి ప్రయత్నిస్తాడు. మనసుతో శ్రమిస్తూ మనం దాన్ని చదవటానికి ప్రయత్నిస్తున్నంత వరకు దాని వెనుక ఉన్న సత్యం మనకు గోచరం కాదు. ఇక్కడ శ్రమించేది మనసు కాబట్టి కేవలం ప్రకాశిత సూచనలను మాత్రమే అందుకుంటాడు. కావాలి దాని అర్థం మనకు అర్థమవుతుంది, అంతే తప్ప సత్యాన్ని అందుకోలేడు, దాని వెనుక ఉన్న సత్యాన్ని అందుకోలేడు. కాబట్టి మనకు సావిత్రిని చదువుతున్నప్పుడు మదర్ చెప్తారు, సావిత్రి ఈజ్ అ మంత్ర ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సావిత్రిలో ఉన్న ప్రతి పదము ఒక మంత్రమే. కానీ సావిత్రిని చదువుతున్నప్పుడు మనము మనసుతో లేబరింగ్ మైండ్తో దాని అర్థాలు తెలుసుకోవాలి, దాన్ని ఏదో చేయాలి, రాయాలి, ఇలా డిక్షనరీ పెట్టుకొని రాయాలి, ఇలా అనుకుంటే దాని వెనుక ఉన్న దాని అర్థం కావచ్చేమో కానీ దాని వెనుక ఉన్న సత్యాన్ని మాత్రం పట్టుకోలేము. ఎప్పుడు దాని వెనుక ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోగలము అంటే మదర్ చెప్తారు, దాన్ని సావిత్రిని చదువుతున్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి? ఒక నిశ్శబ్దంలో ఉండాలి. మన మనసును ముందు నిశ్శబ్దం చేసుకొని ఆ తర్వాత సావిత్రి చదవటం మొదలు పెట్టినప్పుడు మాత్రమే మనం కొంచెం దాని నుంచి ఆ జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని అందుకోగలుగుతాం. అలాగా అప్పుడు దాన్ని తెలుసుకోవటానికి తనలో తాను నిశ్శబ్దమయ్యి, ఇలా నిశ్శబ్దం కావాలి మంత్రం గురించి తెలుసుకోవాలంటే, అంతరాత్మ లోతుల్లో ఉన్న శ్రవణ శక్తిని కలుస్తాడు. అంతరాత్మ లోతుల్లో ఉన్న శ్రవణ శక్తిని, బయట భౌతిక ఇయర్స్, మన ఫిజికల్ ఇయర్స్ వినే శక్తి కాకుండా అంతరాత్మలో ఉన్న చెవులను, ఆ శక్తిని కలుస్తాడు. లయాత్మక స్పందనలతో మంత్రపదం అతనిలో పునశ్చరణం అవ్వటం తెలుస్తుంది. ఆ ఒక లయాత్మకంగా అదే మంత్రం పదే పదే ఓం నమో భగవతే అంటే ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. ఇది ఎక్కడ? మన నాలుక మీద, మన నోట్లో, మన మనసులో, ఇక్కడ కాదు, లోపల అంతరాత్మలో అది పునశ్చరణం అవ్వటం తెలుస్తుంది. అతడి ఆలోచన అప్పుడు దృష్టి, భావన, ఇంద్రియ జ్ఞానం, భౌతిక చైతన్యం మొత్తం మంత్రం స్వాధీనంలోకి వెళ్తాయి. మొత్తం అతని ఆలోచన, దృష్టి, భావన, ఇంద్రియ జ్ఞానం మొత్తము మంత్రం స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. ఒక ఆనంద పారవస్యత, ఒక అమృత పరివర్తన అతనిలో సంభవిస్తాయి. అప్పుడు అతను నిజమైన పారవస్యతను, ఆనంద పారవస్యతను అనుభూతి చెందుతాడు. ఒక దివ్య విస్తారతను అనుభూతి చెందుతూ తానే ఒక శక్తిగా మారతాడు. అప్పుడు తానే ఒక శక్తి అవుతాడు. సమస్త జ్ఞానము ఒక సంద్రం లాగా అతడిని ముంచెత్తుతుంది. సమస్త జ్ఞానము ఒక సముద్రం లాగా అతన్ని ముంచెత్తుతుంది. ఇక్కడ మంత్రం గురించి చెప్పుకోవాలంటే మనం భగవద్గీత తీసుకుంటే భగవద్గీత మొత్తం మంత్రమే. భగవద్గీతలో మనకి ఫలానాది మంత్రం అని చెప్పడానికి లేదు. ఫస్ట్ మొదటి అధ్యాయం తీసుకుంటే అర్జున విషాద యోగము, అదంతా విషాదము ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లకు అర్జునుడికి చెప్పేది ఉంటుంది. ఆ తర్వాత నువ్వు సెకండ్ సాంఖ్య యోగంలోకి వచ్చినా కూడా స్టార్టింగ్లో అయినా కూడా అది మంత్రమే. ఎందుకు అది మంత్రము అని అంటే అక్కడ మనకి రావాల్సిన మెసేజ్ అన్నది, ఆ సత్యం తెలుసుకోవడం అన్నది ఇంపార్టెంట్ తప్ప ఏ దీంట్లో చెప్పాడు, ఏ కాంటెక్స్లో చెప్పాడు, అక్కడ అర్జునుడు ఎలా వింటున్నాడు, అవన్నీ కాదు. అక్కడ చెప్పిన వ్యక్తి ఎవరు? అక్కడ చెప్పిన వ్యక్తి భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వచ్చింది ఎలా వచ్చింది? ఒక మంత్రంలాగే అవతల వ్యక్తి మీద పని చేయాలి అన్న దీంతో వచ్చింది. మొత్తం అది సమాజానికి ఇచ్చింది భగవద్గీత. కాబట్టి అలాగే ఈశావాస్యం ఇదం సర్వం అన్న దాన్ని చూస్తే మనం ఉపనిషత్తులో అది ఒక్కటే ఒక గొప్ప మంత్రం లాగా అనిపిస్తుంది మనకు.
ఇవన్నీ కూడా ఈ వేదాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా మహామహా ఋషులు దర్శించి ఆ దర్శించిన దాన్ని అంతరాత్మను దర్శించి ఆ దర్శించిన అంతరాత్మను మనకు వెల్లడి చేసినవి కాబట్టి అవి ఏది మామూలు విషయము అన్నది, ఏది మామూలు వాక్యము అన్నది చెప్పలేము, వాటిలో అలా పట్టుకోలేము. అవన్నీ కూడా మంత్రాలే. అలాగే మన సావిత్రి విషయంలో కూడా సావిత్రిలోని ప్రతి పదము కూడా ఒక మంత్రమే. ఇప్పుడు ధవళ ఆధ్యాత్మిక కిరణం చేత రూపాంతరీకరించబడి ఆనంద నిశ్శబ్దాల శుద్ధ స్వర్గాలలో విహరిస్తాడు. అప్పుడు అతను ఎలా అంటే, ఈ రకంగా సమస్త జ్ఞానము ఎప్పుడైతే అతన్ని ముంచెత్తుతుందో ఒక సంద్రంలాగా ఆధ్యాత్మిక కిరణం చేత రూపాంతరం చెంది ఆనంద నిశ్శబ్దాల స్వర్గాలలో విహరిస్తాడు. భగవంతుని వదనాన్ని తిలకిస్తాడు, సర్వాతిశయ భాషను వింటాడు. అలా అశ్వపతి వాక్కులతో తత్సమాన మహత్వము సావిత్రి జీవితంలో అంకురం వేసింది. ఇప్పుడు అటువంటి ఆ గొప్పతనము సావిత్రి జీవితంలో మొదలయ్యింది. పాత దృశ్యాలకు అంతం పలికి దివ్య సంకేతాలను స్పర్శించిన సావిత్రి అప్పటి వరకు తన సొంతం కాని నూతన విస్తారాల వైపు మళ్ళింది. అప్పటి వరకు తను అనుకోని కొత్త విస్తారాలు ఆమెలో ద్వారాలు తెరుచుకున్నాయి. తెలియని మాధుర్యానికి ఆకర్షితమైన ఆమె హృదయం దాని వైపుగా స్పందిస్తోంది. అంతవరకు చూడని ప్రపంచ రహస్యాలు ఆమెకు దగ్గరయ్యాయి. ఇంకా అరుణోదయం దరహసించే ఆకాశంలోకి పురోగమించింది. ఇక్కడ అరుణోదయం అంటున్నారు. ఈ క్యాంటోలో మనము మొదట్లో కూడా మనకు ఉషోదయం అనే చెప్పుకుంటాం, అరుణోదయమే. ఆ రోజున ఒక నూతన సృష్టి ప్రారంభంలా కనిపిస్తున్న ఉషోదయంతోనే ఈ క్యాంటో మొదలవుతుంది. మళ్ళీ ఎండింగ్ కూడా మనకి అరుణోదయం అని అంటున్నారు. అరుణోదయం దరహసించే ఆకాశంలోకి పురోగమించింది. పరాకాష్ఠకు చేరిన నీలివర్ణపు సమాధి నుంచి బయటపడిన మధ్యాహ్నము ఉజ్వలిత సువర్ణ సాయంత్రంలోకి దిగిపోయింది. ఆ ఉదయం ఎలా సాయంత్రంలోకి దిగిపోయింది. స్వర్గాల నుండి తేలియాడుతూ వచ్చిన చంద్రుడు శశాంకుడు విస్మృతి చెందిన స్వప్న సరిహద్దు క్రిందకు జారుకున్నాడు. ఇప్పుడంటే ఉదయం నుంచి రాత్రి అయింది అని చెప్తున్నారు. ఉదయం ఎలాగైతే ఉదయం లేవంగానే అశ్వపతి మహారాజు ఇందాక మనం చూపించిన పిక్చర్లు లాగా యోచిస్తూ ఉన్నాడు. అప్పుడు దివ్యవాణి ఇలా పలికింది. దివ్యవాణి పలికిన తర్వాత దివ్యవాణి పలికిన దానికి సమాధానంగా సావిత్రి వచ్చిన తర్వాత ఇదంతా అయ్యేపటికి సాయంత్రం అయ్యింది. అరుణోదయం ఆకాశంలోకి పురోగమించింది. ఆ తర్వాత సాయంత్రంలోకి దిగిపోయింది. శశాంకుడు విస్మృతి చెందిన స్వప్న సరిహద్దు కిందికి జారుకున్నాడు అని చెప్తున్నారు. శాశ్వతత్వానికి కాపు కాసే నక్షత్రాలను నిశీధి వెలిగించింది. శాశ్వతత్వానికి కాపు కాసే నక్షత్రాలు అంటే ఎప్పటి నుంచో ఎన్నో యుగాలు మారుతున్నాయి, కానీ నక్షత్రాలు మాత్రం అలాగే ఉన్నాయి. అలాగే శాశ్వతత్వాన్ని కాపలా కాస్తూ ఉన్నాయి. అవి దీపాల్లాగా వెలిగాయి ఆకాశంలో. సావిత్రి మనసులోని సర్వము మానసిక మర్మ గుహల్లోకి చేరుకున్నాయి. సావిత్రి అంతరంలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఒక అంధకారం స్వర్గ విహంగ రెక్కలపై వాలి సావిత్రి ఇంద్రియాలను బాహ్య దృష్టి నుంచి మూసి సుషుప్తి మహాలోతులను తెరిచింది. సావిత్రి బాహ్య దృష్టి పూర్తిగా సుషుప్తిలోకి వెళ్ళిపోయింది సావిత్రి. అరుణోదయం నిశీధి రక్షణ నిద్ర నుంచి మందంగా బహిర్గతమయ్యింది. ఇప్పుడు నెమ్మదిగా అరుణోదయం మళ్ళీ ఉషోదయం. ఎక్కడైతే మనం ఫస్ట్ లో చెప్పుకున్న ఉషోదయము ఇక్కడ మళ్ళీ ఉషోదయం వచ్చింది. నవనూతన జన్మిత కాంతి సావిత్రి వదనాన్ని చూడాలని ఆశించింది. ఇప్పుడు కొత్తగా ఉషోదయం వచ్చింది. ఈ ఉషోదయము సావిత్రిని చూడాలి అనుకున్నది. ఎక్కడి ఉషోదయం ఇది? అంతటా ఉన్న ఉషోదయం కాదు, అక్కడ రాజభవనంలో ఉన్న ఉషోదయము సావిత్రిని చూడాలి అనుకుంది. కానీ సావిత్రికి ముందు రోజు జరిగిందంతా మనం చూసాం. ముందు రోజు రాత్రి ఆమెకు జరిగింది. ముందు రోజు అశ్వపతి మహారాజు నుంచి వెలువడిన సందేశము ఆమె తీసుకోవడము, ఆ తర్వాత ఆమె అంతరంలోకి పూర్తిగా పయనించడము, ఆ తర్వాత ఆమె ఇంకా ఆ రాజభవనంలో కనిపించలేదు. ఉషోదయం చూడాలని ఆశించింది, కానీ సావిత్రి లేని రాజభవనం శూన్యంగా కనిపించింది. నిత్య సంతోషాలు రాజభవనం నుంచి దూరమయ్యాయి. ఎప్పుడైతే సావిత్రి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ సంతోషాలు కూడా సావిత్రితో పాటు వెళ్ళిపోయాయి. చంద్రకిరణంలా మెరిసిపోయే పాదాలు ఆ నేల మీద నడయాడటం లేదు. ఇప్పుడు నేల మీద ఆ సావిత్రి పాదాలు నడయాడటం లేదు. సౌందర్యం, దివ్యత్వం నిష్క్రమించాయి. విస్తార ప్రపంచాన్వేషణలో ఆనందం పరుగు తీసింది. ఎక్కడికి వెళ్ళింది సావిత్రి? ప్రపంచాన్వేషణలో. తన భాగస్వామి అన్వేషణలో సావిత్రి ప్రపంచంలోకి వెళ్ళింది. అది అలా విస్తార ప్రపంచాన్వేషణలో ఆనందం అంటే ఇక్కడ సావిత్రి అనే ఆనందము పరుగు తీసింది. ఇంతటితో మనకి
థర్డ్ క్యాంటో కంప్లీట్ అవుతుందండి.